భక్త కన్నప్ప శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలిసిన వారికి కన్నప్ప కథ కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే అసలు కన్నప్ప ఎవరు, ఎక్కడివాడు, అంత గొప్ప శివభక్తుడు ఎలా అయ్యాడు అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. పైగా కన్నప్ప జీవితం ఆధారంగా తెలుగు, ఇతర భాషల్లో సినిమాలు వచ్చాయి. వాటిలో బాపుగారి దర్శకత్వంలో మన కృష్ణంరాజు గారు చేసిన భక్త కన్నప్ప సినిమా ఒక అద్భుత దృశ్య కావ్యం. ఇప్పుడు మంచు విష్ణు భారీ స్థాయిలో కన్నప్ప సినిమా తీశారు. మరి పురాణ గ్రంథాలు, ధోర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్య శతక గ్రంథం, అలాగే బసవపురాణం, శివపురాణంతో పాటు కొంతమంది పరిశోధకులు రచించిన గ్రంథాల ఆధారంగా అసలు ఈ కన్నప్ప ఎవరు, అతని రియల్ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. ఈ కన్నప్ప కథకు సినిమాలు, ఇతర పుస్తకాలు కొంతవరకు తీసుకున్న ఆధారం ధోర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర మహత్యం గ్రంథం. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం. ఆ స్వర్ణయుగంలో రాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలుగా 8 మంది అద్భుత కవులు ఉండేవారు. వారిలో ఒకరు ఈ ధోర్జటి. ఆయన రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకు కన్నప్ప జీవితం ఆధారంగా వచ్చిన సినిమాలకు ఆ గ్రంథమే ఆధారం. కాకపోతే ఈ గ్రంథాల్లో ఉన్నట్టు కాకుండా సినిమాల్లో కథను పూర్తిగా మార్చేశారు. నాస్తికుడు నుంచి ఆస్తికుడిగా మారినట్టు కన్నప్పను చూపించారు. కానీ కన్నప్ప అసలు చరిత్రలో అలాంటివేమీ లేవు. కన్నప్ప మొదటి నుంచి శివభక్తుడే. మరి కన్నప్ప రియల్ హిస్టరీని ఇప్పుడు తెలుసుకుందాం. కిరాతుడైన తిన్నడు శివుడి కోసం తన 2 కళ్లను త్యాగం చేసి కన్నప్పగా పేరు పొందాడు. అతని అసలు పేరు తిన్నడు. ప్రస్తుతం శ్రీ కాళహస్తి ఉన్న ప్రాంతం ఒకప్పుడు అరణ్యం. ఆ అరణ్యంలోనే చెంచుల తెగలో తిన్నడు జన్మించాడు. పురాణాల్లో అతని పూర్వ జన్మ గురించి ఉంది. అది చాలా ఆసక్తికరం. మహాభారతంలో అర్జునుడే కలియుగంలో తిన్నడుగా జన్మించాడని పురాణాల్లో ఉంటుంది. మహాభారతంలో శకుని మాయాజోదంలో పాండవులు ఓడిపోయారు. ఒప్పందం ప్రకారం 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసాన్ని పాండవులు చేయాల్సి వచ్చింది. పాండవులు అరణ్యవాసానికి వెళ్లారు. అరణ్యవాసం ముగిసిన వెంటనే మహాయుద్ధం జరుగుతుందని పాండవులకు తెలుసు. అందుకే ఈ వనవాసాన్ని శక్తులను కూడదీసుకునే సమయంగా మార్చుకోవాలని పాండవులకు శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. ముఖ్యంగా శివుడి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని సాధించాలని అర్జునుడికి కృష్ణుడు సలహా ఇచ్చాడు. అలా వనవాసానికి వచ్చిన వెంటనే అర్జునుడు హిమాలయాలకు ప్రయాణమయ్యాడు. అక్కడ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి శివుడు మెచ్చాడు. కానీ అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని పొందే అర్హత ఉందో లేదో ఒకసారి పరీక్ష చేయాలని అనుకున్నాడు. అలా అర్జునుడి మీదకు మూకాసుర అనే ఒక భారీ వరాహాన్ని దాడి చేసే విధంగా పంపించాడు. క్షణకాలంలో అప్రమత్తమైన అర్జునుడు ఆ అడవి పందిని ఒకే బాణంతో సంహరించాడు. చనిపోయిన ఆ వరాహం దగ్గరకు వెళ్లి చూస్తే ఒక బాణానికి బదులు 2 బాణాలున్నాయి. రెండోది ఎవరిదా అని చూస్తే దూరంగా నడుచుకుంటూ ఒక వేటగాడైన కిరాతుడు తన అనుచరులతో అర్జునుడి దగ్గరకు వచ్చాడు. శివుడే కిరాతుడి రూపంలో వచ్చాడు. ఈ వరాహం తనదని, తన బాణమే మొదట తగిలిందని అర్జునుడితో కిరాతుడు గొడవ పెట్టుకున్నాడు. లేదు, తన బాణమే మొదట తగిలిందని, తనను మించిన ధనుర్ధారి ఈ ప్రపంచంలోనే లేడని అర్జునుడు కొంచెం అహంకారం ప్రదర్శించాడు. ఇద్దరి మధ్య వాదన పెరిగింది. వారిద్దరి మధ్య మల్లయుద్ధం కూడా జరిగింది. అప్పుడు అర్జునుడు ఒక బాణాన్ని తీసి గురి చూసి ఒక చెట్టుకి ఉన్న లక్ష్యానికి కొట్టాడు. అదే లక్ష్యాన్ని నువ్వు కూడా ఛేదిస్తే అప్పుడు అంగీకరిస్తానని అర్జునుడు శివుడికే పందెం పెట్టాడు. అప్పుడు ఆ కిరాతుడు లక్ష్యం వైపు చూడకుండానే అర్జునుడి బాణాన్ని చీల్చుతూ లక్ష్యాన్ని ఛేదించేలా బాణం వేశాడు. అప్పుడు అర్జునుడికి అంతా అర్థమైంది. వచ్చినవాడు కిరాతుడు కాదని శివుడని అర్థమైంది. వెంటనే కిరాతుడి రూపంలో ఉన్న పరమశివుడి కాళ్ల మీద పడి అర్జునుడు క్షమాపణలు కోరాడు. అర్జునుడిలో ఉన్న బలహీనత, తాను గొప్ప ధనుర్ధారిని అనే అహంకారం, అది తొలగించి అసలైన వీరుడిగా మార్చేందుకే శివుడు ఆ పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో గెలిచిన అర్జునుడికి పరమశివుడు నిజరూప దర్శనం ఇచ్చాడు. అలాగే పాశుపతాస్త్ర జ్ఞానాన్ని కూడా ప్రసాదించాడు. అలా పరమశివుడితోనే యుద్ధం చేసిన గొప్ప వరాన్ని అర్జునుడు పొందాడు. ఈ ఘట్టాన్నే కిరాతార్జునీయం అంటారు. ఈ కిరాతార్జునీయ ఘట్టాన్ని ధోర్జటి తన కాళహస్తీశ్వర మహత్యంలో అద్భుతంగా వర్ణించారు. ఈ ఘట్టంలోనే అర్జునుడు మరో వరాన్ని శివుడిని కోరాడు. ఎప్పటికీ నీ భక్తుడిగా నిన్ను సేవించుకునే వరాన్ని ఇమ్మని, అంతకు మించి ఈ జన్మకు ఇంకేమీ అవసరం లేదని అర్జునుడు కోరినట్టు, వచ్చే జన్మలో నీ కోరిక నెరవేరుతుందని
శివుడు అర్జునుడికి వరమిచ్చినట్టు కన్నప్ప చరిత్రలో ఉంటుంది. మరుజన్మలో ఇప్పుడు నేను ధరించిన కిరాతుడిగానే సువర్ణముఖి నదీ ప్రాంతంలో జన్మించి నా రూపమైన శివలింగాన్ని అనితర సాధ్యంగా సేవించి శివలోకానికి చేరుకుంటావని అర్జునుడికి హరుడు వరమిచ్చాడు. అలా ఆనాడు శివుడు ఇచ్చిన వర ప్రభావం వల్ల మరుజన్మలో అర్జునుడే తిన్నడుగా జన్మించాడని శ్రీకాళహస్తీశ్వర మహత్యం, శివపురాణం లాంటి గ్రంథాలు చెప్తున్నాయి. అంటే మహాభారతంలో అర్జునుడే తర్వాత జన్మలో తిన్నడు అయ్యాడు. ఇది గొప్ప శివభక్తుడైన భక్త కన్నప్ప పూర్వజన్మ కథ. ఇక మరుజన్మలోకి వస్తే ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న ప్రఖ్యాత వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి ప్రాంతం ఒకప్పుడు అరణ్యం. ఆ అరణ్యంలో అద్భుతమైన ప్రకృతి రమణీయత మధ్య సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉండేది. ఇప్పుడు ఆ నదిని స్వర్ణముఖి నది అంటున్నాం. ఆ అరణ్యంలో చెంచులు, శబరులు ఇలా ఎన్నో తెగలు నివసిస్తున్నాయి. వారందరికీ నాయకుడు నాథనాథుడు. అక్కడి కిరాత జాతులకు ఇతనే రాజు. అతను గొప్ప శివభక్తుడు. ఎప్పుడూ అరణ్య సంపదతో తులతూగే ఆ అడవిలో తన వాళ్లకు ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా నాథనాథుడు కాపాడేవాడు. ఈ నాథనాథుని భార్య పేరు తందే. వారిద్దరి కుమారుడే తిన్నడు. అంటే అడవికి యువరాజు అన్నమాట. అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగిన తిన్నడికి విద్యలన్నింటినీ ఆ అడవే నేర్పింది. తన తర్వాత అడవిని కాపాడాల్సిన తిన్నడికి ఇంకా మంచి విద్యలు నేర్పాలని తండ్రి నాథనాథ అనుకున్నాడు. అలా ధనుర్విద్యలో నిష్ణాతుడైన ఒక గురువు దగ్గర తిన్నడిని అతని తండ్రి చేర్చాడు. ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించి మళ్లీ తన స్వస్థలమైన అడవికి తిన్నడు వచ్చాడు. కానీ ఇక్కడే సినిమాల్లో కథను మార్చేశారు. పురాణాలు, దోర్జటి లాంటి పండితులు రచించిన చరిత్రల్లో తిన్నడుని ఎక్కడ నాస్తికుడని చెప్పలేదు. బాపుగారు తీసిన భక్త కన్నప్పలో కూడా కథను చాలా వరకు మార్చారు. పురాణ కథకు దూరంగానే తీశారు. అందులో తిన్నడు అడవిలో దొరికిన బిడ్డగా చూపించారు. ఊరంతా కలిసి పెంచినట్టు చూపించారు. అది మూల కథలో ఎక్కడా లేదు. పైగా కథ కోసం తిన్నడిని ఫస్ట్ హాఫ్ అంతా దేవుడి మీద భక్తి లేనివాడిగా చూపించారు. సెకండ్ హాఫ్లో భక్తి పుట్టి శివుడికి మహాభక్తుడిగా మారినట్టు చూపించారు. అది కూడా అసలు కథలో లేదు. అయితే బాపుగారి అద్భుతమైన దర్శకత్వం, కృష్ణరాజు, వాణిశ్రీల అద్భుత నటన వల్ల కథలో ఈ మార్పులేవి కనపడలేదు. కన్నడలో రాజ్ కుమార్ గారు చేసిన క్లాసిక్ మూవీ కన్నప్పలో కూడా దాదాపు ఇదే స్టోరీ. కన్నప్ప భక్తుడిగా మారేందుకు ఒక విలన్ ఉండాలి కాబట్టి ఒక పురోహితుడి పాత్రను విలన్గా సినిమాల్లో పెట్టారు. అలాంటివేవి కన్నప్ప రియల్ స్టోరీలో లేవు. పైగా అతను అడవిలో దొరికిన బిడ్డ కానే కాదు, అడవికి రాజు అయిన నాథనాథ తెందే దంపతులకు జన్మించాడని క్లియర్గా ఉంది. ఇక వాయులింగం గురించి పోరాటాలు, కురుక్షేత్ర యుద్ధాలు ఏమీ జరగలేదు. ఆ కథలేవి కన్నప్ప గురించి వివరించిన ఏ గ్రంథంలోనూ లేవు. ఇక కన్నప్ప అసలు కథలోకి వెళ్తే అడవిలో ఉన్న తెగల్లో చాలామంది తిన్నడినే తమ తర్వాతి రాజుగా అంగీకరించారు. అందువల్ల తిన్నడిని తన తర్వాత అడవికి రాజుగా చెయ్యాలని నాథనాథుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. అప్పటి వారి ఆచారం ప్రకారం అడవికి రాజు అవ్వాలంటే తిన్నడు తన విద్యలను చూపించాలి. ముఖ్యంగా వేటలో తన ప్రావీణ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. అలా తన అనుచరులతో వేటాడుతూ అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారు. తిన్నడు ఒక్కడే అలసిపోయి ఒక పెద్ద చెట్టు దగ్గరకు వచ్చాడు. బాగా నిద్ర వస్తుంటే ఆ చెట్టు నీడలో నిద్రపోయాడు. అప్పుడే తిన్నడికి ఒక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు తిన్నడికి కనిపించాడు. నీకు దగ్గరలోనే సువర్ణముఖి నదీ తీరంలో పరమశివుడు కొలువై ఉన్నాడని, నీ సేవ కోసమే నిరీక్షిస్తున్నాడని, అతనిని సేవించాలని చెప్పి ఆ దివ్య పురుషుడు మాయమైపోయాడు. వెంటనే తిన్నడికి మెలకు వచ్చింది. సరిగ్గా అప్పుడే మహాభారతంలో అర్జునుడి తపస్సు నాటి ఘటనే మళ్ళీ తిన్నడి జీవితంలోనూ జరిగింది. నిద్ర నుంచి లేవగానే అతనికి ఒక వరాహం అరుపు వినిపించింది. దాన్ని వేటాడదామని తిన్నడు కూడా ఆ వరాహం వెనుకే వేగంగా పరిగెడుతున్నాడు. కానీ అస్సలు దొరకకుండా తప్పించుకుంటోంది. చివరికి పరిగెత్తి ఆ వరాహం సువర్ణముఖి నదీ తీరంలో ఒక జువ్వి చెట్టు దగ్గరకు వచ్చి కనిపించకుండా పోయింది. ఒక అద్భుతమైన శివలింగం ఆ జువ్వి చెట్టు దగ్గర తిన్నడికి కనిపించింది. ఆ లింగాన్ని చూడగానే సహజంగా శివభక్తుడైన తిన్నడికి ఏదో తెలియని భక్తిభావన కలిగింది. ఆనాడు మహాభారతంలో వరాహం కారణంగానే అర్జునుడు శివదర్శనం చేసుకున్నాడు. ఈనాడు తిన్నడికి కూడా వరాహమే శివదర్శనానికి కారణమైంది. జన్మజన్మల బంధం అంటే ఇదే. ఆ శివలింగాన్ని చూడగానే తిన్నడు బాధపడ్డాడు. ఒక అనాథల ఏ పూజలు లేకుండా ఉన్న ఆ శివలింగాన్ని చూసి తిన్నడు ఎంతో కుమిలిపోయాడు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్న ఆ శివయ్య రూపమైన శివలింగాన్ని ఎలాగైనా రక్షించాలని తిన్నడు అనుకున్నాడు. ఆ శివలింగమే పంచభూతాల్లో ఒకటైన వాయులింగమని ఆనాడు తిన్నడికి తెలియదు. పంచభూతాల్లో ఎక్కడ ఏ భౌతిక శక్తి ఎక్కువగా ఉంటుందో
ఆ భౌతిక శక్తిని నియంత్రించేందుకు 5 శివశక్తులు ఏర్పడ్డాయి. ఆకాశలింగం చిదంబరం, పృథ్వీలింగం కంచి, జలలింగం జంబుకేశ్వరం, అగ్నిలింగం అరుణాచలం, ఇక వాయులింగం శ్రీకాళహస్తీశ్వరం. పంచభూతాల అతీత శక్తులే ఈ శివలింగ క్షేత్రాలు. అలాంటి వాయులింగోద్ధరణ చేసిన పుణ్యాత్ముడు తిన్నడు. ఆ వాయులింగాన్ని చూడగానే తిన్నడు మనసు నిండా శివుడే అయ్యాడు. ఆ శివుడి దాహం ఇతని దాహమైంది. హరుడి ఆకలి తిన్నడి ఆకలైంది. ఒక్కసారిగా భక్తితో మనసంతా నిండిపోయింది. తన జీవితాన్ని శివుడి సేవకే అంకితమివ్వాలన్న వైరాగ్యం తిన్నడిని కమ్మేసింది. మరొక రోజులో అడవికి రాజు కావాల్సిన తిన్నడు శివభక్తుడయ్యాడు. అప్పటికప్పుడు ఆ శివలింగం చుట్టూ ఉన్న చెత్తనంతా తీసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి తాను వేటాడిన మాంసాన్ని కాల్చి ఆ శివుడికి ప్రసాదంగా సమర్పించాడు. ఆ శివలింగాన్ని తన గూడెనికి తీసుకుపోతే అక్కడే శివయ్య సేవ చేసుకోవచ్చని అనుకున్నాడు. కానీ ఆ వాయులింగం అక్కడి నుంచి కదల్లేదు. అక్కడ అతన్ని రాజుగా నియమించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. గూడెం ప్రజలంతా తిన్నడు కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతకీ తిన్నడు రాలేదు. అప్పుడు గూడెం ప్రజలంతా తిన్నడు ఉన్న చోటునే వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ శివలింగాన్ని పూజిస్తున్న తిన్నడిని అందరూ చూశారు. ఇంటికి పోదాం రమ్మని తల్లిదండ్రులు తిన్నడిని బతిమాలారు. కానీ ఇక తన లోకం ఈ శివయ్యనని, తాను ఈ శివలింగాన్ని విడిచి రాలేనని తిన్నడు చెప్పేశాడు. ఆ మాట విని నాథనాథుడు ఏమీ బాధపడలేదు. తాను కులదైవంగా భావించే శివయ్య సేవ కన్నా గొప్ప విషయం లేదని తిన్నడిని మెచ్చుకున్నాడు. ఆ మర్నాడు వాయులింగానికి స్నానం చేయించాలని తిన్నడు అనుకున్నాడు. అలాగే శివుడు ఎన్నాళ్ల నుంచి ఆకలితో ఉన్నాడో అన్న బాధతో ఒక వరాహాన్ని వేటాడి ఆ మాంసాన్ని కాల్చి ఆకుదొన్నెల్లో 2 చేతులతో పట్టుకున్నాడు. వాయులింగానికి స్నానం చేయించాలని స్వర్ణముఖి నది దగ్గరకు వచ్చాడు. కానీ 2 చేతుల్లో ఆహారం ఉంది. అందుకే నోటితోనే నీళ్లు తీసుకుని శివలింగం దగ్గరకు వచ్చాడు. నోట్లో ఉన్న నీళ్లతో లింగానికి స్నానం చేయించాడు. చేతిలో ఉన్న మాంసాన్ని శివుడికి ప్రసాదంగా సమర్పించాడు. ఆ మాంసాన్ని శివుడు స్వీకరించలేదని బాధపడ్డాడు. అప్పుడు ఆ శివుడినే తిన్నడు ప్రశ్నించాడు. ఈ ప్రసాదం నచ్చకపోతే పళ్ళు కాయలు ఏవైనా తెస్తానని, కానీ నీవు తినకుండా నేను కూడా తిననని తిన్నడు పట్టుదలతో కూర్చున్నాడు. ఒక పరిపూర్ణమైన స్వచ్ఛమైన భక్తికి ఉదాహరణ తిన్నడు. అందుకే ప్రసిద్ధి చెందాడు. పైగా శివుడు భక్త సులభుడు. భక్తుడు ఎలా పూజించినా స్వీకరిస్తాడు. ఎంతకీ శివుడు తాను పెట్టిన ఆహారాన్ని స్వీకరించలేదని తిన్నడు ఏడ్చాడు. అప్పుడు నీ భక్తికి మెచ్చానని, నీవు పెట్టిన ఆహారం మనసుకి చేరిందని శివుడి మాటలు తిన్నడికి వినిపించాయి. ఇక తిన్నడి సంతోషానికి అవధుల్లేవు. రోజూ శివుడికి స్నానం చేయించడం, పూలతో అలంకరించడం, దొరికిన జంతువును వేటాడి ఆ ఆహారాన్ని శివలింగానికి నివేదన చేయడం, రోజంతా శివుడికి సేవలు చేయడం, ఇదే తిన్నడి దినచర్యగా మారింది. ఒకరోజు శివభక్తుడైన ఒక పండితుడు ఈ శివలింగం ఉన్న ప్రాంతానికి వచ్చాడు. వారానికి ఒకరోజు వచ్చి ఈ ప్రాంతాన్ని శుభ్రపరిచి ఈ వాయులింగానికి సేవ చేసుకునే గొప్ప శివభక్తుడు ఆ పండితుడు. అతను వచ్చి చూసేసరికి ఈ శివలింగంపై చారలు కట్టిన నీరు, చుట్టూ మాంసఖండాలు చూసి ఆ పండితుడు తీవ్రమైన దుఃఖంతో ఆ శివలింగాన్ని పట్టుకుని ఏడ్చాడు. క్షమించమని కోరాడు. ఈ మాంసఖండాలతో అపచారం చేసిన వారిని వదలనని శివుడిపై పడిపడి ఏడ్చాడు. అప్పుడే శివలింగం నుంచి ఒక అదృశ్యవాణి ఆ పండితుడికి వినిపించింది. మనసు నిండా భక్తితో ఎవరు ఎలా పూజించినా తాను స్వీకరిస్తానని హరుడు అన్నాడు. నీ భక్తికి నేను మెచ్చాను, అలాగే ఆ కిరాతుడి భక్తికి నేను మెచ్చాను అని తిన్నడి గురించి ఆ పండితుడికి శివుడు చెప్పాడు. అతని భక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే ఆ చెట్టు చాటున నిలబడి అతని పూజలు చూడాలని శివుడు చెప్పాడు. అప్పుడు ఆ పండితుడు ఒక చెట్టు చాటున దాగి తిన్నడు కోసం చూస్తున్నాడు. తిన్నడు చేతుల మాంసం, నోటితో నీళ్లతో శివాభిషేకం కోసం వచ్చాడు. ఎప్పుడూ శివుడు భుజించిన తర్వాతే తిన్నడు తినేవాడు. ఆ రోజు శివుడు తిన్నడు తెచ్చిన ప్రసాదం తినలేదు. ఎన్నో రకాలుగా తిన్నడు హరుడిని బతిమాలాడు. కానీ శివుడు ఆరగించలేదు. తిన్నడు ఏడ్చాడు. రోజూ మాంసం తిని శివుడికి విసుగొచ్చిందేమో అని పండ్లు, కాయలు, రకరకాల ఆహారాలు వెతికి తెచ్చిపెట్టాడు. అయినా శివుడు భుజించలేదు. ఏం చేయాలో తిన్నడికి అర్థం కాలేదు. అప్పుడే అకస్మాత్తుగా ఆ శివలింగానికి ఉన్న 2 కళ్ళ ఆకారాల్లో ఒక కంటి నుంచి నీరు కారడం మొదలైంది. ఆ నీరు ఆగకుండా కారుతూనే ఉంది. తిన్నడు భయపడ్డాడు. తన స్వామికి ఏమైందో అర్థం కాలేదు. శివుడి కంటికి ఏమైందోనన్న ఆందోళనలో తనకు తెలిసిన నాటు వైద్యాలన్నీ చేశాడు. అయినా నీరు ఆగలేదు. ఊరంతా తిరిగాడు. అందరినీ కోరాడు. ఎవరికీ వైద్యం రాదన్నారు. మళ్లీ శివలింగం దగ్గరికి వచ్చి తన స్వామికి ఏదో అయిపోతుందని గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. వచ్చి చూస్తే ఈసారి నీరు కాకుండా శివలింగం కంటి నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఇక తన స్వామి కన్ను పోయిందని తిన్నడు మరింత ఏడ్చాడు. తాను చేసిన నాటు వైద్యం వల్లే కన్ను పోయిందని, తనంత పాపి మరొకడు లేరని రోధించాడు. కానీ
వెంటనే అతనికి ఒక ఆలోచన తట్టింది. తన కన్ను తీసి శివుడికి పెడితే అన్నదే ఆ ఆలోచన. ఈ సృష్టిలో ఎవ్వరూ చేయనిది, చేయలేని త్యాగం చేశాడు కాబట్టే తిన్నడు అంత గొప్ప భక్తుడయ్యాడు. బాణం కొనతో తన కన్నుని పెకలించాడు. భక్తితో బాధను ఓర్చుకున్నాడు. ఆ కన్ను తీసి శివలింగంలో ఉన్న కన్నుకి అమర్చాడు. శివుడి కంటి నుంచి కారుతున్న రక్తం ఆగింది. వైద్యం తెలిసిందని తిన్నడు ఆనందించాడు. తన స్వామి బాధ తగ్గిందన్న ఆనందంలో తన కన్ను పోయిందన్న బాధే తిన్నడిలో కనిపించలేదు. భక్తి అంత గొప్పది. శివుడి ఒక కంట రక్తం ఆగిందన్న ఆనందంలో తిన్నడు ఉన్నాడు. కానీ ఈలోపే శివుడి రెండో కంటి నుంచి రక్తం కారుతోంది. ఈసారి తిన్నడు భయపడలేదు, బాధపడను లేదు. శివ, ఏమీ పర్వాలేదు, వైద్యం తెలిసింది. నా రెండో కన్ను నీకు ఇస్తానో లేదో అన్న పరీక్ష పెడుతున్నావా? ఇప్పుడు చూడన్నాడు తిన్నడు. మళ్ళీ బాణం తీసుకున్నాడు. రెండో కన్ను కూడా పోతే శివలింగంలో కన్ను ఎక్కడుందో కనపడదు కాబట్టి శివలింగంపై రెండో కన్ను ఉన్న చోట గుర్తు కోసం కాలు పెట్టాడు. తన నేత్రాన్ని పెకలించేందుకు సిద్ధపడ్డాడు. కానీ ఈలోపే తిన్నడికి శివ సాక్షాత్కారం జరిగింది. నీవు రెండో కన్ను తీయాల్సిన అవసరం లేదు, నా కన్ను బాగుపడింది అన్న మాటలు వినిపించాయి. పరమశివుడు తిన్నడికి పోయిన కన్నులను ప్రసాదించాడు. తిన్నడు పరమశివుణ్ణి కనులారా దర్శించాడు. ఇదంతా చాటు నుంచి చూస్తున్న పండితుడు కూడా శివుడి పాదాల మీద పడి తిన్నడిని మించిన భక్తుడు లేడని ప్రశంసించాడు. వారిద్దరికీ శివలోక మోక్షాన్ని పరమశివుడు ప్రసాదించాడు. కన్నులను అర్పించాడు కాబట్టి తిన్నడు భక్త కన్నప్పగా ప్రఖ్యాతి చెందాడు. అతను సేవించిన శివలింగం ఉన్న ప్రాంతమే నేడు శ్రీకాళహస్తిగా ప్రఖ్యాతి చెందింది. ఇది కన్నప్ప గురించి శ్రీకాళహస్తీశ్వర శతకం, శివపురాణం, బసవ పురాణం లాంటి గ్రంథాల్లో ఉన్న అసలు చరిత్ర.